అంబర్పేట్ శ్రీరమణ చౌరస్తా నుండి చే నంబర్ వరకు వెళ్లే రహదారిని ఈరోజు అంబర్పేట్ ట్రాఫిక్ సిఐ లెనిన్ బాబు మరియు అన్ని పార్టీల నాయకులు కలిసి ప్రారంభించారు. అనంతరం మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ లెనిన్ బాబు మాట్లాడుతూ ప్రస్తుతానికి ఈ రహదారిపైన 2 వీలర్ మరియు 4 వీలర్లను అనుమతిస్తున్నామని సిఐ తెలిపారు. రాబోయే రోజుల్లో పూర్తిగా ఈ రహదారిని అందుబాటులో తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బాగంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, శ్రీరాములు, మధుసూదన్ రెడ్డి, అనిల్, రామారావు, లింగారావు, కాలేరు మణికాంత్, సిపిఎం పార్టీ నాయకుడు మహేందర్, అంబర్పేట్ ట్రాఫిక్ సిఐ లెనిన్ బాబు, అంబర్పేట్ ట్రాఫిక్ ఎస్ఐ గోపి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ड्यूटी कर लेते वो करना होता है। మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు అమర్పేట ప్రజలందరికీ విముక్తి కలిగింది. దాదాపు ఇప్పటికే మహేందర్ గారు చెప్పినట్టు 5 ఏళ్ల నుంచి అంబర్పేట ప్రజలు పడిన ఇబ్బందులు కూడా ఎవరు కూడా ఎంత ఇబ్బందులలో ఉన్నా కానీ చాలా ఏదైనా అంబులెన్స్ రావాలన్నా ఏదైనా ప్రతి రామతపూర్ నుంచి కానివ్వండి ఇక్కడ నుంచి దిల్సిన నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాం. కాబట్టి ఈ రోజు అంబర్పేట ప్రజలకు విముక్తి కలిగింది. అదేవిధంగా నాతో సహకరించిన అందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు బీఆర్ఎస్ కానివ్వండి, సిపిఐ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ఈరోజు పెద్దలు నరసింహారెడ్డి గారు, శ్రీరాములు గారు మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అందరం కలిసి కూడా ఈరోజు 2 వీలర్స్ కి, హెవీ వెహికల్స్ కాకుండా ఓన్లీ కార్స్ కి, 2 వీలర్స్ కి పర్మిషన్, ట్రాఫిక్ వాళ్ళు కూడా సహకరించినందుకు ముఖ్యంగా కాంట్రాక్టర్స్ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ రోజు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో మీరు చూసినట్టయితే ఇక్కడ చిరు వ్యాపారులకు కానీ, ఇక్కడ ఉన్న షాప్స్లకు కానీ దాదాపు 3 ఏళ్ల నుంచి కూడా వాళ్ళ బిజినెస్ లేదు. మీరు చూసిన ఇక్కడ మెడికల్ షాప్స్ ఇవ్వండి, జనరల్ స్టోర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ రోజుతోని వాళ్ళు విముక్తి కలిగినందుకు ప్రత్యేకంగా ట్రాఫిక్ వాళ్ళకి కానీ, కాంట్రాక్ట్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదే పెద్దలు గవర్నర్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చే ఉండే కానీ ఎమర్జెన్సీ మీటింగ్ ద్వారా తెలంగాణ భవన్లో ఉండడం జరిగింది. కాబట్టి మేము అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఈ రోజు ఈ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. మీరు అందరూ సహకరించినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపు. ఈరోజు అంబర్పేటలోని ఫ్లైఓవర్ నిర్మాణంలోని భాగంగా ఈ ఫ్లైఓవర్ పెద్దలందరూ చెప్పినట్టుగా 5 సంవత్సరాల నుండి మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రజలు నానా ఇబ్బందులు కూడా గురి చేయడం జరిగింది ఈ ఫ్లైఓవర్ వలన. అయితే ఈరోజు గత సెప్టెంబర్ మాసంలో 2023 సెప్టెంబర్లో చే నంబర్ నుండి శ్రీరమణ చౌరస్తా వరకు 4 పర్లాంగుల దూరం ఉంటుంది. ఈ 4 పర్లాంగుల దూరంలో వర్క్ చేయడానికి ఈ రోడ్ను టోటల్గా క్లోజ్ చేయడం జరిగింది. అయితే అప్పటి నుండి అంబర్పేట ప్రజలకు కానివ్వండి, వివిధ ఎక్కడి నుంచో వస్తున్న ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బందులు అంటే అసలు ఎక్కడెక్కడి నుంచో తిరిగి వాళ్ళు హైదరాబాద్కు చేరాల్సిన పరిస్థితులు ఉండే. అయితే ఆ పరిస్థితుల నుండి ఈరోజు మనం విముక్తి చెందామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ 4 పర్లాంగుల దూరము 13 నెలల నుంచి బంద్ చేయడం జరిగింది. అయితే ఇది కంప్లీట్ చేయడం కూడా కింద 1 మంత్ అయింది. 1 మంత్ నుండి కూడా కొన్ని ఏదో చిన్న కారణాల వల్ల దీన్ని ఓపెన్ చేయక అట్లనే నిరుపయోగంగా పడి ఉండే. అయితే ఈ రోజు మేము అందరం కలిసి ఇక్కడ వివిధ పార్టీల నాయకులు కానివ్వండి, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా అన్ని పార్టీల వాళ్ళు, అన్ని మిత్రపక్షాలందరూ కూడా వచ్చి ఇక్కడున్న షాప్ ఓనర్స్, ఇక్కడున్న ఈ వ్యాపారస్తులు కూడా అందరూ వచ్చి ఇక్కడ ఈ రోడ్డు కోసం ప్రతిరోజు పోలీసు వారిని సంప్రదించడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్టర్ని సంప్రదించడం జరిగింది. అయితే చిన్న సమన్వయ లోపం వలన ఈ రోడ్డు 1 మంత్ నుంచి క్లోజ్ చేసి ఓపెన్ చేయకపోవడం వలన ఈ రోజు ఈ రోడ్డు ఓపెన్ చేయడానికి విముక్తి వచ్చింది. ఈ రోజు పోలీసు వాళ్ళు కూడా దీనికి పర్మిషన్ ఇచ్చి ఓపెన్ చేయడం జరిగింది. కావున దయచేసి పబ్లిక్ అందరూ ఇప్పటి నుంచి ఈ చే నంబర్ నుండి మన శ్రీరమణ చౌరస్తా వరకు మీరు అందరూ ఉపయోగించుకొని అందరూ హ్యాపీగా మంచి జర్నీ చేయాలని చెప్పి మేము మరొకసారి కోరుకుంటూ, ఈ విషయంలో ఏదైతే ఈ రోడ్ ఓపెనింగ్ విషయంలో మా పెద్దలు, మా ఎమ్మెల్యే గారైన శ్రీ కాలేరు వెంకటేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. ఎందుకంటే తను చొరవ తీసుకొని ఈ రోడ్ను త్వరితగతిగా ఈ 4 పర్లాంగుల దూరంలో తను కూడా చాలా కృషి చేసినారు. అదేవిధంగా మిగతా మా కార్పొరేటర్ మేడం కానివ్వండి, ఇక్కడున్న మా లీడర్స్ కానివ్వండి, అందరూ కూడా ప్రతిరోజు వచ్చి పిలవగానే రావడం, వాళ్ళందరూ ఈ కాంట్రాక్టర్ను సంప్రదించి ఈ విధంగా మాకు ఖచ్చితంగా ఈ వర్క్ తొందరగా కావాలని చెప్పి
చెప్పడం చేయడం వల్లనే ఈ రోజు ఈ రోడ్ ఓపెన్ అయింది. కాబట్టి మీరందరూ కూడా ఈ రోడ్ను ఉపయోగించుకోవాలని చెప్పి ఇక్కడ మా ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా చాలా కష్టపడి ఈ రోడ్ను ఓపెన్ చేయడం జరిగింది, లెనిన్ బాబు గారు. అదేవిధంగా ఏసీపీ సంపత్ కుమార్ గారు, వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఈ రోడ్ని ఈ రోజు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. 5 సంవత్సరాల నుంచి బాగంపర్పేట వాసులు కానీ గోల్లాగా అంబర్పేట వాసులు చాలా ఇబ్బందికరంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి చాలా ఇబ్బందిగా ఉన్నారు. బాగంపర్పేటలో వాస్తవానికి ఉన్న చిన్న చిన్న పాత బస్తీ కాబట్టి చిన్న చిన్న గల్లీలు 3 ఫీట్లు 4 ఫీట్లు గల్లీలు ఈ పోవడానికి రూట్ లేక 2 ఫీట్ 3 ఫీట్ గల్లీలో వెళ్ళడానికి యాక్సిడెంట్లు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. కానీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మెయిన్ మన కాలర్ వెంకటేష్ గారు చొరవ చూపెట్టి బస్తీలు అందరూ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కాంట్రాక్టర్లని పోలీస్ వాళ్ళని ఇమీడియట్ సమన్వయం పరిచి ఇలాంటి తొందరగా చేయించాలని ఓపెన్ చేయించారు. అందరికీ ధన్యవాదాలు. అంబర్పేట చైన్ నంబర్ ఫ్లైఓవర్ నిర్మాణం గత 5 సంవత్సరాలుగా అంబర్పేట ప్రజలకి నరకంగా ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతాల్లో ఏదైతే షాపులు ఉన్నాయో అనేక మంది షాపులు ఓనర్స్ లక్షల్లో ఇప్పటికీ అప్పుల పాలయ్యారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి కూడా సంవత్సరం అవుతా ఉంది. కానీ కింద వరకు పూర్తి చేయకుండా పైన మీద పనులు చేస్తా ఉన్నారు. అనేక సందర్భాల్లో మేము కాంట్రాక్ట్ తోటి అట్లాగే ఇతర ప్రజానికులు అందరికీ వచ్చి ఆల్ పార్టీస్ గా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు, ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం కారణంగా ఈ రోజు ఈ చైన్ నంబర్ నుండి అంబర్పేట వరకు ఏదైతే వే పనిచేశారో ఆ వే ఇప్పుడు ఓపెన్ అయిపోయింది. ఈ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. హెవీ వెహికల్ కాకుండా చిన్న వెహికల్ మొత్తం కూడా టాటా ఏసీ వరకు ఆ ప్రాంతాల వరకు వెళ్ళొచ్చు. కాబట్టి ఈ ప్రజలు మొత్తం కూడా చుట్టుపక్కల బస్తీల్లో ఏదైతే వెహికల్ చిన్న వెహికల్ పోతా ఉన్నాయో ఆ ఇబ్బంది ఇప్పుడు తీరబోతా ఉంది. ప్రజలకు ఈ చిరకాల వాంఛనం ఆ ఫ్లైఓవర్ నిర్మాణం. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ట్రాఫిక్ ప్రాబ్లం పోతుంది ఆలోచనతో పాటు. కానీ కొన్ని రాజకీయ దృష్టులు కావాలని ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా దీన్ని ఎంతమంది కేంద్రంలో మేమే చేశామని చెప్పి చెప్పుకుంటున్నారో వాళ్ళకి వ్యతిరేకం చెప్తా ఉంది. ప్రజలతో పెట్టుకుంటే ఎవరికైనా మట్టిలో కలిసిపోతారు. కాబట్టి ఉద్యమాలకు ఎవరైనా తన వంచాల్సింది అని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా అధికారులు అట్లాగే కాంట్రాక్టర్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల దృష్టి అట్లాగే షాప్ ఓనర్ల ఏదైతే బిజినెస్ పడిపోయిందో ఇప్పటికైనా వాళ్ళ బిజినెస్ ఉంచుకోవడానికి ఇది ఆస్కారం ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో వెళ్ళడానికి ఆస్కారం కల్పించిన ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన వాళ్ళకి ట్రాఫిక్ వాళ్ళకు ప్రత్యేకమైన తెలియజేస్తా ఉన్నాం.